ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించినటువంటి నరేష్ అనే కానిస్టేబుల్పై జరిగిన దాడిని పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్ర దొంగల ముఠ సురేందర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 10వ తేదీన అనుమానాస్పదంగా సంచరిస్తున్నటువంటి సురేందర్ అనేటువంటి అంతరాష్ట్ర దొంగను గుర్తించినటువంటి కానిస్టేబుల్ అతను పట్టుకునే ప్రయత్నం చేయగా తల మెడపైన కత్తితో గాయపరిచి పారిపోయాడు. అనంతరం గాలించినటువంటి పోలీసులు సురేందర్ అనేటువంటి అంతరాష్ట్ర దొంగను పట్టుకున్నారు. ఈ దొంగ అత్యంత కరడగట్టినటువంటి దొంగ గుర్తించారు. ఇతని వద్ద నుంచి 461 తులాల బంగారాన్ని, 429 తులాల వెండితో పాటు 3,37,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఖమ్మం సిపి సునీల్ దత్ వెల్లడించారు. సత్తుపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి సురేందర్ చేసినటువంటి దొంగతనాల గురించి ఒక నోట్ విడుదల చేశారు. మొత్తం 2 నెలల కాలంలో 43 దొంగతనాలు, మొత్తం గత ఈ ఏడాదిలో మొత్తం 90 దొంగతనాలకు సురేందర్ పాల్పడినట్టుగా పోలీసు విచారణ వెల్లడైనట్టు తెలిపారు. మొత్తం రికవరీ చేసినటువంటి సొమ్ము విలువ 45 లక్షల రూపాయల దాకా ఉంటుందని తెలిపారు. ఇతను కరడుగట్టిన నేరాలు చేస్తుంటాడని, టెక్నాలజీని ఉపయోగించుకొని దొంగతనాలకు పాల్పడుతుంటాడని సిపి తెలియజేశాడు. అంతేకాకుండా చోరీ చేసినటువంటి సొత్తును సమీపంలో ఉన్నటువంటి శ్మశానంలో పాతిపెట్టడం, ఆ తర్వాత దొంగతనం సద్దుమణిగిన తర్వాత వచ్చి తీసుకోవడం ఇతని స్టైల్గా పోలీసులు గుర్తించారు. ఖమ్మం నగరంలో 3 టౌన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పాదయాత్రగా వచ్చి రైల్వే శాఖ అధికారులను కలిసి 3 టౌన్ 1 టౌన్ మధ్య ఉన్నటువంటి మధ్య గేట్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రైల్వే అధికారులకు వినతిపత్రం కూడా సమర్పించారు. 1 టౌన్ 3 టౌన్ మధ్య వ్యాపార కార్యక్రమాలతో పాటు ప్రజల రాకపోకలకు అనుగుణంగా ఉన్నటువంటి మధ్య గేట్ను దాదాపు 2 నెలల పాటు మూసేస్తున్నట్లుగా రైల్వే అధికారులు ప్రకటించడంతో 3 టౌన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎంతో పాటు ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఆర్యూబీ నిర్మించడంతో పాటు 3 టౌన్ 1 టౌన్ మధ్య ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ సమస్యను పరిష్కరించాలని రైల్వే అధికారులకు 3 టౌన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్లంతా ఆందోళన బాట పట్టారు. తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ ఇవాళ పెన్ డౌన్ చేసి అసిస్టెంట్ కమిషనర్ దృష్టికి తమ సమస్యను వెల్లడించారు. రోజుకి ₹1,00,000 పన్నులు వసూలు చేసేలాగా పనిచేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ₹1,00,000 వసూలు చేయని బిల్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తున్నారంటూ బిల్ కలెక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే శక్తికి మించిన పని చేస్తున్నామని, అదనపు భారాన్ని కూడా పనిచేస్తున్నామని, ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా సరిగా పనిచేయలేదని, లేకపోతే టార్గెట్ ప్రకారం ₹1,00,000 వసూలు చేయలేదంటూ తమకు నోటీసులు ఇస్తున్నారంటూ అసిస్టెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను ఉన్నతాధికారులతో పాటు మేయర్ దృష్టికి తీసుకెళ్తానని, ఆందోళన చెందవద్దని అసిస్టెంట్ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఇవాళ బిల్ కలెక్టర్లంతా విధుల్లో పాల్గొన్నారు. గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, ఉదయం నుంచి రాత్రి 7:30-8 వరకు పనిచేస్తున్నప్పటికీ కూడా సరైన గుర్తింపు లేకపోగా రోజుకు ₹1,00,000 పన్నులు వసూలు చేయాలని టార్గెట్ పెట్టడం అమానుషం, ఇది మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తుందంటూ బిల్ కలెక్టర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.